సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవేవో పేర్లు పెట్టి నిర్వహించడంపై మాజీ గవర్నర్ సిహెచ్ విజయసాగర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని విజయసాగర్ రావు డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవ ఆవశ్యకతను తెలియజెప్పేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో మరో ఉద్యమం రావాలని విజయసాగర్ రావు సూచించారు. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన ప్రతి యోధుడి గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి సిహెచ్ విజయసాగర్ రావు అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరసనకు దిగిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు బీజేపీ మద్దతు ప్రకటించింది. విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని బీజేపీ నేతలు అన్నారు. ఈనాడు ప్రధానంగా సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచనని అనేటువంటి ఒక పుస్తకాన్ని మనందరం ఈనాడు ఆవిష్కరించుకున్నాం. ఈ 17 సెప్టెంబర్ యొక్క ప్రాధాన్యత ఇంకా పెరిగింది అనేటువంటి భావన నాకు కలిగింది. 27 సంవత్సరాలు దాదాపు ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఒప్పుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఒక ప్రాణప్రదంగా తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు రావడం అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి మరొకసారి ఈనాడు నేను మనవి చేసుకుంటున్నాను. తరాలు మారుతుంటాయి. గత చరిత్ర, గత తరం ఇచ్చినటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలి. కానీ 17 సెప్టెంబర్ కు సంబంధించి ఇప్పుడున్నటువంటి కుహనా లౌకిక వాదం కానివ్వండి, ఈ విమోచన దీనికి సంబంధించి అప్పటి నుంచే కొంతమంది అవకాశవాదుల్లో ఒక ఆలోచన ఉండింది. కాబట్టి 1998 17 సెప్టెంబర్ కు 50 సంవత్సరాలు నిండుతుంది. విమోచనే భారతదేశంలో విలీనమే నిజాం సరెండర్ అయినటువంటి దినం. 50 సంవత్సరాల ఉత్సవాన్ని జరపడానికి కానీ మేము మాత్రం ఆనాడు పెద్ద బహిరంగ సభను నిర్వహించి లాల్ కృష్ణ అద్వానీ గారు అందులో 120కి పైగా స్వాతంత్ర సమర యోధులను ఆనాడు సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. 17 సెప్టెంబర్ ను ఎన్నటికైనా ఈ ప్రాంతంలో అంటే హైదరాబాద్ సంస్థానంలో మరాఠా కానివ్వండి, కర్ణాటక, తెలంగాణలో ఈ 3 ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. తెలంగాణ విమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది మరుగున పడడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటించడం జరిగింది.